హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హ్యూమన్ హార్ట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. హార్ట్ అనేది మానవ శరీరంలో చాలా ముఖ్యమైన ఒక ఆర్గన్. ఇది ఒక పెద్ద మజిల్, అంటే మాంసపేశి అవయవం అని దీనిని అంటారు. ఇది బ్లడ్ని బాడీ అంతా పంపుతుంది. ఫస్ట్ది స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్, హృదయ నిర్మాణం తెలుసుకుందాం. మన హృదయం దాదాపు ముష్టి అంత పరిమాణంలో ఉంటుంది. దీనిని క్లోజ్డ్ ఫిస్ట్ అంటారు. సెకండ్ వన్, ఛాంబర్స్ ఆఫ్ ది హార్ట్, హృదయ భాగాలు. ఇవి 4 గదులుగా విభజింపబడి ఉంటాయి. ఫస్ట్, ఎడమ మేనదళం, లెఫ్ట్ ఆట్రిమ్. సెకండ్, కుడి మేనదళం, రైట్ ఆట్రిమ్. మూడవది, ఎడమ నిలయం, లెఫ్ట్ వెంట్రికల్. ఫోర్త్ వన్, కుడి నిలయం, రైట్ వెంట్రికల్. బ్లడ్ సర్క్యులేషన్ ప్రాసెస్ తెలుసుకుందాం. హృదయపు రక్త ప్రసరణ. కుడివైపు, కుడి మేనదళం అంటే రైట్ ఆట్రిమ్ లోపలికి వస్తే ఆక్సిజన్ లేని, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్న రక్తం ఉంటుంది. ఇది కుడి నిలయం అంటే రైట్ వెంట్రికల్ ద్వారా ఫెఫాలకు అంటే లంగ్స్కు పంపబడుతుంది. ఫెఫాల లంగ్స్ నుండి ఆక్సిజన్తో నిండిన రక్తం ఎడమ మేనదళంకి అంటే లెఫ్ట్ ఆట్రిమ్కి వస్తుంది. అక్కడి నుండి ఎడమ నిలయం ద్వారా అంటే లెఫ్ట్ వెంట్రికల్ ద్వారా శరీరంలో అన్ని భాగాలకు బ్లడ్ పంపబడుతుంది. హృదయంలో వాల్వ్స్ ఇన్ ది హార్ట్. ఈ వాల్వ్స్ రక్తం ఒకే దిశలో ప్రవహించేలా చేస్తాయి. ఫస్ట్ది ట్రైకస్టెడ్ వాల్వ్. సెకండ్ది పల్మనరీ వాల్వ్, మైట్రల్ వాల్వ్. ఫోర్త్ వన్, ఎఆర్టిక్ వాల్వ్. హార్ట్ ఫంక్షన్, హృదయ పనితీరు ఎట్లానో తెలుసుకుందాం. హృదయం ఒక పంపులా పనిచేస్తుంది. ఇది నిమిషానికి సగటున 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. ఇలా కొట్టుకునే సమయాన్ని హార్ట్ బీట్ అంటాము. హార్ట్ డిసీజెస్ ఏంటో తెలుసుకుందాం. అంటే హృదయ సంబంధిత వ్యాధులు. ఫస్ట్ది హార్ట్ అటాక్. సెకండ్ది హై అండ్ లో బ్లడ్ ప్రెషర్. మూడవది కార్డియోమియోపతి. నాలుగవది వాల్వ్ సమస్యలు. ఐదవది అరిథ్మియా, అంటే హార్ట్ బీట్ అసాధారణంగా ఉండటాన్ని అరిథ్మియా అంటారు. హార్ట్ని హెల్దీగా ఉంచే చిట్కాలు ఏంటో తెలుసుకుందాం. పచ్చికూరలు, పండ్లు ఎక్కువగా తినాలి. హెవీ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. వాకింగ్ చేయాలి. యోగా, మెడిటేషన్, బాడీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తూ ఉండాలి. అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ని కూడా అవాయిడ్ చేయాలి. ఒకవేళ అలవాటు ఉన్న వ్యక్తులైతే తగినంత తగ్గించుకోవడం మంచిది. సిక్స్త్ వన్, స్ట్రెస్ తగ్గించుకోవాలి. సరైన నిద్ర, అట్లీస్ట్ 7 to 8 అవర్స్ నిద్రపోవడానికి చూసుకోవాలి. అలాగే కొత్తగా పుట్టిన బిడ్డ యొక్క హార్ట్ బీట్ ఒక నెలలోపు 120 నుండి 160 సార్లు నిమిషానికి కొట్టుకుంటుంది. దీనిని బీట్స్ పర్ మినిట్ అంటారు. ఈ హార్ట్ బీట్ సందర్భాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. పిల్లలలో స్లీపింగ్ టైంలో 100 నుంచి 120 సార్లు నిమిషానికి. అదే మెలకువగా ఉన్న టైంలో 120 నుంచి 160 సార్లు. అలాగే ఏడ్చే సమయంలో 160 నుంచి 180 కూడా చేరవచ్చు ఒక్కొక్కసారి. హార్ట్ రేట్ తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నా సరే మనం వెంటనే డాక్టర్కి చూపించాలి. అలాగే 100 కంటే తక్కువ ఉంటే బ్రాడికార్డియా అంటారు. అంటే అత్యంత తక్కువ స్పందన అని అర్థం. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి అలా ఉంటే కనుక. అలాగే 180 బీట్స్ పర్ మినిట్ కంటే ఎక్కువ అయితే
టాకికార్డియా అంటారు. అంటే అధిక స్పందన అని అర్థం. ఇది ఒత్తిడి లేదా ఆరోగ్య సమస్యలతో వస్తుంది. క్లుప్తంగా సాధారణ హార్ట్ బీట్ 72 టైమ్స్ పర్ 1 మినిట్. సాధారణ ప్రెషర్ అంటే రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ 120/80. అలాగే సాధారణ బాడీ ఆక్సిజన్ 90/90.